హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు 1949కి చెందిన హాఫ్ రూపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ హాఫ్ రూపీ నోట్ కాయిన్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని డీటెయిల్ చూసుకుందాము. మెటల్ వచ్చేసి నికెల్, వెయిట్ వచ్చేసి 5.83 గ్రామ్స్ వస్తుంది. దీని సైజ్ వచ్చేసి 24 mm వస్తుంది. సో అలాగే దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే 1.75 mm వస్తుంది. సో ఇది మన ఓవరాల్ డీటెయిల్స్. ఇంకొక చిన్న విషయం ఏమంటే కనుక మనకు ఇది వచ్చేసి ఓన్లీ ముంబైలోనే ఈ కాయిన్ అనేది మింట్ చేశారు, అంటే ఈ టైప్ కాయిన్ వచ్చేసి. సో ఒకసారి మనం కాయిన్ అబ్జర్వ్ చేసుకుందాము, తర్వాత వచ్చేసి నేను డీటెయిల్స్ చెప్తాను, వాల్యూ అవన్నీ. సో ఒకసారి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే కాయిన్కు సరౌండింగ్ వచ్చేసి హాఫ్ రూపీ, టాప్లో వచ్చేసి దేవనాగరి లాంగ్వేజ్లో వచ్చేసి అర్ధ రూపాయ అని, రైట్ సైడ్లో వచ్చేసి ఉర్దూలో ఇవ్వడం జరిగింది, సేమ్ హాఫ్ రూపీ అని. సో కింద చూసుకున్నట్టయితే 1949 అని దీని ఇయర్ మెన్షన్ చేశారు. సో మీకు మిడిల్లో పిక్చర్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి ఒక మెటల్ వర్కర్. దాన్ని తెలుగులో ఏమంటారు నాకు కానీ ఎగ్జాక్ట్గా తెలియదు. ఒకవేళ తెలిసిండే కానీ ఎవరైనా కామెంట్ చేయండి. సో ఈ మెటల్ వర్కర్ వచ్చేసి లిక్విడ్ మెటల్ ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి ఒక మోల్డ్లో వేస్తున్నట్టు ఇందులో ఉంది. అదే ఇక్కడ మనకు యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడం జరిగింది. సో అది. సో కాయిన్కి మనం ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే మిడిల్లో వచ్చేసి 3 లైన్ సింబల్, సరౌండింగ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇవ్వడం జరిగింది, కింద స్టార్ సింబల్. సో అది ఫ్రెండ్స్. నేనేమైనా డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఏ కాయిన్స్ అయినా నోట్స్ అయినా కానీ కావాలన్నా కానీ, ఎక్స్ప్లెనేషన్ అయినా కానీ, వాల్యూ అయినా కానీ ప్లీజ్ కామెంట్ చేయండి. సో అది ఫ్రెండ్స్. దీని వాల్యూ చూసుకున్నట్టయితే 300 to 500 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో అంతకు డిపెండ్స్ ఆన్ కండిషన్. సో ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు, అంటే దాని సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది, కండిషన్ బట్టి. సో అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.